सभी को नमस्कार। మీ అందరికీ నమస్కారములు। నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం। ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒక ముఖ్య ఉద్దేశం హిందీ పढ़ना, హిందీ లిఖనా, హిందీ బోల్నా, హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం, హిందీ రీడింగ్ స్కిల్స్, హిందీ రైటింగ్ స్కిల్స్, హిందీ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒక ఉద్దేశం। ఈరోజు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3లో మనము ఆ నుండి శ్రా వరకు నేర్చుకున్నాము। అదేవిధంగా సింబల్స్ కూడా మనం నేర్చుకున్నాం। ఈరోజు హల్లుల యొక్క సింబల్స్, వ్యంజన్, హల్లుల్ని మనం హిందీలో వ్యంజన్ అంటాం। వ్యంజన్ మీన్స్ కాన్సనెంట్స్, ఓకే। అదే వ్యంజన్, అదే అంటే హాఫ్ లెటర్స్, సగం లెటర్స్ ఎలా ఉంటాయో చూద్దాం। మాత్రాయ అని కూడా అంటాం। హాఫ్ లెటర్, ఈ యొక్క హాఫ్ లెటర్ రాస్తే దాన్నే కా యొక్క మాత్ర, చా యొక్క మాత్ర, వ్యంజనాల యొక్క మాత్రలు అని కూడా, మాత్ర అని కూడా అంటారు। ఆదే మీన్స్ సగం, ఎలా రాయాలో తెలుసుకుందాం, ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం। हिंदी व्यंजन के आधे व्यंजन या मात्राएं, ठीक है। व्यंजन मीन्स क ख ग ग अंग च च ज ज न्य ठ ठ ड ढ न त थ द ध न प फ ब भ म य र ल व श श स ह क्षत्रज्ञ स्र, ओके। क्षत्रज्ञ स्र, ठीक है। क, इदी क, హాఫ్ లెటర్ ఇలా రాయాలి, క, ఖ, గ, ఘ ఉండదు, అంగకి హాఫ్ లెటర్ ఉండదు। చ హాఫ్ లెటర్, ఛ హాఫ్ లెటర్, జ హాఫ్ లెటర్, ఝ హాఫ్ లెటర్, న్యా కూడా హాఫ్ లెటర్ ఉండదు। ట, డౌన్ సైడ్ హల్లంత అంటాం, అది ఇవ్వచ్చు। ఠ, డ, ఢ, అన, త, థ, ద, ద, న, ప, ఫ, బ, భ, మ, య, ఇది చెప్పుకుందాం ఇప్పుడు, ఇది రాసిన తర్వాత దీని గురించి చెప్పుకుందాం। ల, వ, ష, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ, స్ర, ఓకే। క, క, ఖ, ఖ, గ, 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 ఘ అంగ మాత్ర ఉండదు। చ, చ, ఛ, ఛ, జ, జ, ఝ, ఝ, ఞ, ట, ట, ఠ, ఠ, డ, ఢ, 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 అణ, ణ, త, త, థ, థ, ద, ధ, ధ, థ, న, న, ప, ప, ఫ, ఫ, బ, భ, 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 మ, మ, య, ఇ, ర వివరిస్తా ఇప్పుడు। ల, ల, వ, వ, ష, 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 స, స, హ, హ, క్ష, క్ష, త్ర, త్ర, జ్ఞ, జ్ఞ, స్ర, స్ర, ఓకే।
ఇవి ఆఫ్ లెటర్స్. క, ఇప్పుడు ఇక్కడ స్వర్ ఉంది, ఈ క లోపల స్వర్ ఉంది అన్నట్టు. మనం ఇది కరెక్ట్ వ్యంజన్, దీన్ని వ్యంజన్ అంటాం. ఈ దాన్ని హల్ అంటాం. ఈ మొత్తం దాన్ని హలంత్ అంటాం. అర్థమైందా? ఇది కూడా ఆఫ్ లెటర్. ఎప్పుడైతే కింద ఇది హల్ ఇస్తామో అది ఆఫ్ లెటర్. అర్థమైందా? ఎనీ లెటర్ డౌన్ సైడ్ లైక్ దిస్ సింబల్ కేమ్ మీన్స్ దట్ ఈస్ ఆఫ్ లెటర్. నౌ ఎగ్జాంపుల్, దిస్ ఆల్సో ఆఫ్ లెటర్, ఇది కూడా ఆఫ్ లెటర్. ఇలా సింబల్ కింద వస్తే అది కూడా ఆఫ్ లెటర్ అని అర్థం. ఓకేనా? ఏ లెటర్ కింద ఇది హలంత్ వస్తే అది ఆఫ్ లెటర్. ఎలా? ఇప్పుడు రౌండ్ ఉన్న అక్షరాలు ఢ కావచ్చు, ఠ కావచ్చు, ఢ కావచ్చు, ఓకే, ష కావచ్చు, ఏవైనా కావచ్చు అక్షరాలు కింద ఇలా వచ్చాయంటే అది ఆఫ్ లెటర్ అని అర్థం. आधा अक्षर नीचे हलंत आए तो हम उसे आधा अक्षर कहेंगे. ठीक है? ఈ రౌండ్ ఉన్నాయి కాబట్టి రాయడానికి ఇలా కూడా రాసిన ఇది ఆఫ్ లెటరే. ఓకే, క ఇలా రాసిన ఆఫ్ లెటరే, ఇలా రాసిన కూడా ఆఫ్ లెటరే. జ ఇలా రాసిన ఆఫ్ లెటరే, ఇలా రాసిన ఆఫ్ లెటరే. ఆఫ్ లెటర్ రాయడానికి రాలేదు మనకు అన్నప్పుడు మనం కింద ఏ లెటర్ కిందైనా ఇలా హలంత్ ఇచ్చేస్తే ఇది హలంత్ అయిపోద్ది. మ, ఓకే, ఈ దాని మొత్తాన్ని మనం హలంత్ అంటాము. ఓకే, దీన్ని ఒక్కటే హల్ అంటాం. ఠీకే? ఓకే, ఏ లెటర్ కింద ఇలా హలంత్ వస్తే దాన్ని మనం ఆఫ్ లెటర్ కిందికి తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ప క ఆఫ్ ఫుల్ క, పక్క. ప క ఆ మాత్ర హలంత్, పక్క. ఇది ఆఫ్ లెటరే, ఇది ఆఫ్ లెటరే. పక్క పక్క, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎప్పుడన్నా రౌండ్ లెటర్స్ ఉంటాయి కదా, అప్పుడు మనకు తెలీదు రాయడానికి రాలేదు అన్నప్పుడు గుడ్డిగా ఇలా ఇవ్వండి, అది ఆఫ్ లెటర్. ఎగ్జాంపుల్, అ డ ఆఫ్ డ, అడ్డ. ఓకే, అడ్డ. ఇలా ఆఫ్ లెటర్ కింద హల్ ఇచ్చేస్తే అది హలంత్ అయిపోద్ది, ఆఫ్ లెటర్ అయిపోద్ది. అంగైనే ఆఫ్ లెటర్ ఉండదు. ఓకే, ఏ అక్షరాల కింద మనం ఇలా హలంత్ ఇచ్చామంటే అది ఆఫ్ లెటరే. ఇది కూడా ఆఫ్ ఆఫ్ ఆఫ్, ఇది ఆఫే, ఇది కూడా ఆఫే. హలంత్ లేనప్పుడు ఇది ఫుల్ లెటర్ చ అన్నట్టు. ఓకే, కింద ఇచ్చామంటే ఆఫ్ లెటరే. డీటెయిల్స్గా వ్యంజన్ గురించి మళ్ళీ ముందర చెప్పుకుందాం. ఇది మేమంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడానికి రాయడానికి అక్షరాలు గుర్తుపట్టాలా. ఏ పెద్ద అక్షరమా చిన్న అక్షరమా, చిన్న మాత్రన పెద్ద మాత్రన చదవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ చదవడానికి ట్రై చేయాలి, తర్వాత డీటెయిల్స్గా చూద్దాం మనం. ఓకే, యా కింద ఇలా రాసిన కూడా ఆఫ్ లెటరే. ఇలా ఇచ్చిన ఇది ఆఫ్ లెటరే, ఇది కూడా ఆఫ్ లెటరే. యా తెలుగులో ఇలా రాస్తాం కదా, యాకి యా, ఇది ఆఫ్ యాకి యా. అలా హిందీలో కూడా యా ఆఫ్ యా. ఇప్పుడు ర, రా మూడు రకాలు 4 రకాలు అనుకుందాం మనం. ఎగ్జాంపుల్గా పూర్ణ రా అంటే ఇది ఒక ర. ఈ టైప్ ఒకటి, ఈ టైప్ ఒకటి,
ఈ టైప్ ఒకటి, ఈ 3 ఉంటాయి. ఈ 2 దానిలని పదేన్ అంటాం మనం. దీనిలో గురించి మళ్ళీ తర్వాత చూద్దాము డీటెయిల్స్గా. ఈ 2 దానిలని పదేన్ అంటాము, దీన్ని రేఫ్ అంటాం. ఓకే, దాన్ని రేఫ్ అంటాం, దీన్ని పదేన్ అంటాం. ఇది సంపూర్ణ రా, పూర్ణ రా. ఇప్పుడు రమేష్ రాయాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. రాకేష్, రమేష్ అలా రాయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆఫ్ లెటర్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు దీన్ని పైన అక్షరాల పైన మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వర్ష్. ఇది పలికిన తర్వాత షాని మనం పలకొద్దు, ఆఫ్ లెటర్ రని పలకాలి. వర్ష్. ఎగ్జాంపుల్ ఓకే, షాకు ఈ మాత్ర షి. ఇప్పుడు ఏమిది? వర్షిత్. మనం వర్షిత్ రాయాల. ఎగ్జాంపుల్ వర్షిత్ రాసినాం. ఇక్కడ తర్వాత ఈ మాత్రకి ఇక్కడ ఇలా ఈ రూప్ ఇస్తే, రేఫ్ రూప్ ఇస్తే వర్షిత్ అవుతుంది. తర్వాత మనం ఈ అక్షరాన్ని పలకాల. ఏ లెటర్ అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ లెటర్ తర్వాత ఈ లెటర్స్ పలకకుండా, సింబల్స్ కానీ లెటర్స్ కానీ పలకకుండా ఈ దాని యొక్క రూపాన్ని పలకాల. మన రా రూప్ అంటాం దాన్ని. అవి 4 టైప్స్. ఇదొకటి. దీన్ని ర అని పలకాల. వర్. ఆఫ్టర్ ఏమి? షాకు ఈ మాత్ర షి. వర్షిత్. ఇలా దీన్ని యూజ్ చేస్తాం. ఇది కూడా హాఫ్ లెటరే. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రౌండ్ లెటర్లు ఉన్నప్పుడు ఈ 2 యూజ్ చేస్తాం. ఒకటే లెటర్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇది క్రానే, ఇది డ్రానే. అంటే ఇక్కడ రాయడానికి లేదు కాబట్టి రౌండ్ లెటర్లకి 2 వస్తాయి. 15 రూప్. ఇది ఏమంటాము? పైర్ అంటే ఈ లెగ్ లాగా, లెటర్కి లెగ్ ఉన్న లెటర్కి 1 సింబల్ వస్తుంది ఇలా. క్ర. గాకి కూడా లెగ్ ఉంది కదా, అందుకే 15 అన్నాం. అది पैर के नीचे आने वाले सिंबल्स रूप होता है. रा के रूप पैर के नीचे, अक्षर के पैर के नीचे आते हैं. అంటే అక్షరం యొక్క కాల కింద వచ్చేదాన్ని ఇది రాయాలా. రౌండ్ కాలు లేని అక్షరాలు అంటే ఇలా. దీనికి కాలు ఏడుంది, దీనికి ఏడుంది, దీనికి ఏడుంది, దీనికి ఏడుంది. అసంటప్పుడు ఇలా డ్రమ్ రాయాలనుకోండి, డ్రమ్. క్రమ్ రాయాలనుకోండి, క్రమ్. ఎందుకంటే ఇక్కడ లెగ్ ఉంది, కాకి లెగ్ ఉంది, ఇక్కడ లెగ్ లేదు, రౌండ్ అక్షరాలు ఉన్నాయి. ఎప్పుడైతే రౌండ్ అక్షరాలు ఉంటాయో అప్పుడు ఈ సింబల్ని యూజ్ చేయాలా. ఎప్పుడైతే 1 లెగ్ లెటర్స్ ఉంటాయో అప్పుడు ఈ సింబల్ని యూజ్ చేయాలి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలా? ఆఫ్ లెటర్ని మనం పలుకుతామో వర్షిత్, వర్ష్, అప్పుడు ఈ సింబల్ని యూజ్ చేయాలి. రమేష్, రాకేష్ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు దీన్ని యూజ్ చేయాలి. మళ్ళీ క్లుప్తంగా మనము తర్వాత చూద్దాం. దీన్ని అర్థమైంది అనుకుంటా. ఇలా కూడా మనం ఈ సింబల్ రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకేమున్నాయి? ఏ లెటర్ కింద ఇలా వచ్చిందంటే, హల్ వచ్చిందంటే అది ఆఫ్ లెటర్. ఏ అక్షరం కిందైనా ఇలా హల్ వచ్చిందంటే అది ఆఫ్ లెటర్ అని అర్థం. ఆఫ్ లెటర్ని హల్ ఇచ్చి కూడా రాయొచ్చు, ఇవ్వకుండా కూడా ఆఫ్ లెటర్ రాయొచ్చు. ఎగ్జాంపుల్ క ఆఫ్ లెటరే, క ఆఫ్ లెటరే. గ ఆఫ్ లెటరే, గ ఆఫ్ లెటరే. ఓకేనా? సగం లెటర్. ఇది కూడా సగం అక్షరము, ఇది కూడా సగం అక్షరం, ఇది కూడా సగం అక్షరము, ఇది కూడా సగం అక్షరం. ఇలా గుర్తుపట్టండి. ప్రొనౌన్సియేషన్
ద్వితాక్షరాలు మనం రాస్తాం కదా, అప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. అంటే పక్క, అడ్డ, ఓకే, డిబ్బ, అక్క, తెలుగులో రాస్తాం కదా పక్క, కాకుక్క, ఇది ఆఫ్, అలా. సమజ్ మే ఆయా, అర్థమైందా? అలా నేర్చుకోండి. మీరు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అలా పెడుతూనే ఉంటా, అది ఫాలో కాండి. మీకు హిందీ ఈజీగా చదవడానికి, వ్రాయడానికి, మాట్లాడడానికి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? సింపుల్. మనం ఫస్ట్ అక్షరాలను గుర్తుపట్టాలా, చిన్న అక్షరమా పెద్ద అక్షరమా, ఆ సైడ్కి వచ్చిందా సింబల్, పైనకి వచ్చిందా కిందికి వచ్చిందా, ఈ సైడ్ వచ్చిందా ఈ సైడ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. అది ఆ సింబలా ఈ సింబలా తర్వాత చెప్తలే అన్నీ. ఇప్పటికి హిందీ వ్యంజన్కే ఆదే వ్యంజన్, మాత్ర అంటే సింబల్స్. అదే హాఫ్ లెటర్ అని అనుకోండి, సింబల్స్ అని అనుకోండి. ఇలా వచ్చిందంటే కన్ఫ్యూజ్ కాకుండా అది హాఫ్ లెటర్. ఏ లెటర్ అన్న తీసుకోండి, దాని కింద ఇట్లా హల్ వచ్చిందంటే అది హాఫ్ లెటర్. ఓకే, మీకు హాఫ్ లెటర్ రాయడానికి రాలేదు, ఎగ్జామ్లో ఎక్కడైనా పక్కా రాయాలా, హాఫ్ లెటర్ ఎలా రాస్తారో తెలీదు అన్నప్పుడు ఈ సింబల్ని యూజ్ చేయండి. ఇలా పక్క వస్తుంది, హాఫ్ లెటర్ తెలుసు నాకు అంటే ఇలా కూడా రాసుకోండి. ఓకే, అంతే కదా. ఇంకేంటి, రా అయిపోయింది, ఇంకా ఇనే ఉండదు. వ్యంజన్ కింద హల్ వస్తే దాన్ని మనం హాఫ్ లెటర్ అంటాం. ఓకే, పక్క, అడ్డ, ఇలా శబ్దాలు, మన ద్వితాక్షరాలు అప్పుడు చూద్దాం శబ్దాలు ఎలా రాయాలో. लाइक, शेयर, सब्सक्राइब. धन्यवाद. आपका दिन शुभ हो.